హాయ్ ఫ్రెండ్స్, అందరైతే ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మనం ఒక కొన్ని కాలవబోతున్నాం. ఒక డబ్బా కింద పెట్టి డబ్బా చుట్టూ మంట పెట్టి కాలవబోతున్నాం. చూడండి, మనలో అయితే కింద అంతా గడ్డి గిట్లా ఏమన్నా ఉంటే అంతా సాఫ్ చేసి క్లీన్ చేసి రెడీ చేస్తారు. కింద అంతా క్లీన్ చేసిన తర్వాతనైతే అరటాకులు వేసేసినాం. కింద అరటాకులు వేసి దానిపైన కోన్ని పెట్టేస్తాం. ఇప్పుడు మనోడు అయితే కోన్ని తీసుకొని వచ్చేస్తున్నాం. కోన్ని తీసుకొని కూడా దానిపైన పెట్టేసి కాలవడమే, డబ్బా పెట్టేసి. కోన్ని అయితే దానిపైన పెట్టేసాం. నీట్గా దానికి సిల్వర్ పేపర్ చుట్టుకున్నాం. అలాగే డబ్బా తీసుకొని దాని మీద బోర్లు వేస్తున్నాను నేను. దాని మీద బోర్లు వేసేసి చుట్టూ కట్టెలేసి మంచిగా ఫైర్ పెట్టడమే. మనోళ్ళు అయితే దాని చుట్టూ కట్టెలు పెట్టేసి అంటు పెట్టేస్తారు. అంతలోపు అయితే మనోడు పరోటాలు కాల్చేస్తుండు. పరోటాలు కాల్చడంలో మనోడు ఎక్స్పర్ట్ చాలా. అందుకే మనోడు ఈ సెక్షన్ తీసుకున్నాడు. మేమైతే ఆ సెక్షన్ తీసేసుకున్నాం కోని కాలవడంలో. మనోళ్ళు అయితే అందులోనే ఫైర్ స్టార్ట్ చేసేసారు. ఇది ఇలానే కాలుతూ ఒక 1 అవర్ లేదా 30 to 40 minutes మధ్యలో కుక్ అవుతుంది. ఫైనల్గా రెడీ అయిపోయింది. స్మెల్ అయితే వేరే లెవెల్ వస్తుంది బయటకు. మంచిగా కుక్ అయిపోయింది లోపలనైతే. ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తామో అనిపిస్తుంది మాకైతే. తీసుకుని అయితే అటాక్ పైన పెట్టేసుకొని ఓపెన్ చేద్దామని ఓపెన్ చేస్తూ ఉన్నాం. ఒక్కొక్క లేయర్ తీసిన కొద్ది మావో లాగడం లేదు స్మెల్కు. అయితే ఎప్పుడు ఓపెన్ చేస్తామా, ఎప్పుడు తిందామా అన్నట్టు రెడీగా ఉన్నారు మా వాళ్ళు. మొత్తానికైతే ఓపెన్ చేసేస్తారు మన వాళ్ళు. చూడండి, ఆల్రెడీ పరోటాస్ కూడా రెడీ అయిపోయి ఉన్నాయి. ఓపెన్ చేస్తున్నారు. టేస్ట్ అయితే ఎలా ఉందో మా వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చూడండి, ఎట్లుంది రాజు టేస్ట్? చెప్పారు, నువ్వు చెప్పు ఎట్లుంది? చేసుకోవచ్చా? మళ్ళీ ట్రై చేయొచ్చా? ఓకే, సంపి పారేసారు మన వాళ్ళు అయితే. ఇగో